అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పటాన్చెరు ఎమ్మెల్యే పరిస్థితి ఏమి సేతురా లింగా ఏమి సేతురా అన్నట్టుగా తయారైందా? చిన్నపాటి ఎన్నికలకే హంగు ఆర్భాటాలు చేస్తూ హడావిడి చేసే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎందుకు సైలెంట్ అయ్యారు? గతంలో పార్టీ మారి తప్పు చేశానన్న ఆవేదనలో ఎమ్మెల్యే ఉన్నారా? అటు పార్టీలో గ్రూప్ వార్ ఆయనకు ఇబ్బందిగా మారిందా? ఈ క్రమంలోనే సర్పంచ్ ఎన్నికల్లో తన మార్కు చూపించలేకపోయానని ఆయన టెన్షన్ పడుతున్నారా? అసలు ఎమ్మెల్యే మౌనానికి అసలు కారణం అదేనా? ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఆయన మాట ఇచ్చారంటే ప్రభుత్వం నుంచి రాత్రికి రాత్రే ఉత్తర్వులు వచ్చేవి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి రివర్స్ అవుతోంది. ఇప్పుడు ఏం సేతురా లింగా ఏం సేతు అన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి తయారైంది. 2023 ఎన్నికల తర్వాత గూడెం మైపాల్ రెడ్డి వేసిన తప్పటడుగు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. అసలు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఏమైంది? గడిచిన 2 దశాబ్దాలుగా ఎదురులేని నేతగా పటాన్చెరును శాసించిన మైపాల్ రెడ్డి ఎందుకంత దీనంగా ఉండిపోతున్నారు? ఓవైపు మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే మైపాల్ రెడ్డి మాత్రం ఇంటికి క్యాంప్ ఆఫీస్కి మాత్రమే పరిమితమైపోయారు. ఇందుకు కారణాలు అనేకమున్నాయి. ఒకప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో చక్రం తిప్పిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వేసిన తప్పటడుగుతో తాను వేసుకున్న ఉచ్చులో తానే పడిపోయారు. ఫలితంగా ఆత్మీయులుగా ఉన్న నేతలు సైతం కనిపించనంత దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. కానీ పటాన్చెరులో మాత్రం ఎన్నికల హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పటాన్చెరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌన్సిలర్లుగా పోటీ చేసే నాయకుల్లో ఒక్కరు కూడా తనను ఏమాత్రం సంప్రదించకపోవడం మైపాల్ రెడ్డికి తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందట. ఇలాంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అని కలలో కూడా ఊహించలేనని స్నేహితుల వద్ద మదనపడుతున్నారట. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లడమే నేను చేసిన నేరమా అంటూ ఆవేదన చెందుతున్నారట. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అధికార పార్టీలోకి వెళ్లాలనుకున్నా, కానీ నా స్వలాభం కోసం కాదుగా అంటూ ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఇక మైపాల్ రెడ్డికి కొండంత అండగా ఉంటూ గత అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల వేళ విహారయాత్రలో మునిగి తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మధుసూదన్ రెడ్డి కేరళ టూర్లో ఉన్నట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సమయంలో పోటీ చేసే అభ్యర్థులతో తరచూ సమావేశమై ఎన్నికల వ్యూహాలను రచించే మధు అందుబాటులో లేకపోవడం సన్నిహితులు ఆందోళన చెందుతున్నారట. అయితే మధుసూదన్ రెడ్డి విహారయాత్రకు ఓ కారణం ఉందంటున్నారు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు. ప్రస్తుతం మైపాల్ రెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవడంతోనే ఏం చేయాలో తోచక మధుసూదన్ రెడ్డి విహారయాత్రకు వెళ్ళినట్లు తెలుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగా కేడర్ను తయారు చేసుకున్న మైపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో హడావిడి చేద్దామన్నా ఎక్కడా పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే మధు కూడా సైలెంట్ అయ్యారని టాక్. మరోవైపు పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీలు ఇటీవలే జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి.
ప్రస్తుతం ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మిడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ మైపాల్ రెడ్డి అనుచర గణం పోటీకి సిద్ధమైనప్పటికీ వారి పరిస్థితి కూడా కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారయ్యింది. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించేవారు అధిష్టానం ఆదేశాలను దాటి మైపాల్ రెడ్డిని కలవలేకపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మాటను కాదంటే పరిస్థితులు మరోలా ఉంటాయని ఇంకొందరు భయపెడుతున్నారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యేను ముఖ్య నాయకులెవ్వరూ పట్టించుకోలేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో. మైపాల్ రెడ్డి పరిస్థితిని చూసిన సన్నిహితులు దూరంగా ఉంటూనే బెంగపడుతున్నారు. కానీ దగ్గరకు వెళ్లి ఓదార్చలేకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.